హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ కరెంట్ అఫైర్స్ సెషన్. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం డిస్కస్ చేయబోయే ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ఒక ప్రైవేట్ లాంచ్ వెహికల్ అయితే మన ఇండియన్ స్పేస్ మార్కెట్లోకి రావటం అనేది జరిగింది. సో ఆ వెహికల్ పేరేంటంటే విక్రమ్-1. సో విక్రమ్-1 గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందాం. అసలు ఆ ప్రైవేట్ కంపెనీ పేరేంటి, సో ఆ ప్రైవేట్ కంపెనీకి సంబంధించిన కొంచెం బ్యాక్గ్రౌండ్ అండ్ విక్రమ్-1కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనం డిస్కస్ చేద్దాం. అండ్ వన్ థింగ్ ఏంటంటే ఈ సెషన్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. కేవలం యూపీఎస్సీ వాళ్ళకి మాత్రమే కాదు, ముఖ్యంగా టీఎస్పీఎస్సీ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఎందుకు ఈ వీడియో తెలంగాణ యాస్పిరెంట్స్కి ఇంపార్టెంట్ అంటున్నానో మీకు తర్వాత తెలుస్తుంది. సో ఇది చాలా ప్రెస్టీజియస్ ఇష్యూ, చాలా ప్రౌడ్ మూమెంట్ కూడా. సో జాగ్రత్తగా వినండి, తర్వాత మీకే అర్థమవుతుంది. బిఫోర్ గెట్టింగ్ ఇన్ టు ద సెషన్ దెర్ ఈజ్ ఎ స్మాల్ రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్. మీకు ఇటువంటి క్వాలిటీ కంటెంట్ని ప్రొవైడ్ చేయడం కోసం ఫ్యాకల్టీ సైడ్ నుంచి కానీ టెక్నికల్ టీమ్ సైడ్ నుంచి కానీ చాలా అంటే చాలా ఎఫర్ట్స్ ఉంటాయి. సో మీ సైడ్ నుంచి కావాల్సిన ఒక స్మాల్ ఫేవర్ ఏంటంటే మీకు కానీ మా యొక్క ఎక్స్ప్లెనేషన్ కానీ నచ్చినట్టయితే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్ అండ్ మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ని కూడా మెన్షన్ చేయండి. ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఓకేనా? రైట్. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ స్టార్ట్ అవర్ సెషన్. వెల్కమ్ టు సారం సంపత్రావు ఎడ్యుకేషన్. దిస్ ఈజ్ వెంకట్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. సో టాపిక్ ఏంటంటే విక్రమ్-1 లాంచ్ వెహికల్. ఓకే. సో ఈ విక్రమ్-1 అనే ప్రైవేట్ లాంచ్ వెహికల్ని తయారు చేసిన కంపెనీ పేరేంటంటే దేర్ ఈజ్ ఎ కంపెనీ కాల్డ్ స్కైరూట్ ఏరోస్పేస్ కంపెనీ. ఓకేనా? సో కంపెనీ పేరు వచ్చేసరికి స్కైరూట్ ఏరోస్పేస్ కంపెనీ. సో ఇది ఒక స్టార్టప్ అన్నమాట. ఇట్ ఈస్ ఎ ప్రైవేట్ కంపెనీ, ఇట్ ఈస్ ఎ స్టార్టప్. సో ఈ స్టార్టప్ని ఎప్పుడు స్టార్ట్ చేశారంటే ఇన్ ద ఇయర్ 2018. సో 2018లో స్టార్ట్ చేశారు. అండ్ దీనికి సంబంధించిన హెడ్ క్వార్టర్స్ మనకి ఎక్కడుందంటే మన తెలంగాణ హైదరాబాద్లోనే ఉంది. సో హెడ్ క్వార్టర్స్ పేరు వచ్చేసరికి మ్యాక్స్ క్యూ క్యాంపస్. మ్యాక్స్ క్యూ క్యాంపస్ అని చెప్పి పిలుస్తారు. ఇది మనకి హైదరాబాద్ తెలంగాణ స్టేట్లో ఉందన్నమాట. సో అందుకనే ఇది ఖచ్చితంగా టీఎస్పీఎస్సీ గ్రూప్స్ ఆస్పిరెంట్స్కి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా సైన్స్ అండ్ టెక్నాలజీలో స్పేస్ టెక్నాలజీ నుంచి కానీ లేదు కరెంట్ అఫైర్స్ని లింక్ చేసుకునే క్వశ్చన్ రావాలి అంటే సో ఖచ్చితంగా దీని నుంచి అయితే క్వశ్చన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ రీసెంట్గానే మన తెలంగాణ మినిస్టర్ కేటీఆర్ సార్ కూడా ఈ కంపెనీని విజిట్ చేశారనమాట. సో మీటింగ్ పెట్టుకున్నారు, విజిట్ చేశారు. సో ఇటువంటి స్టార్టప్స్ని ప్రమోట్ చేయాలి. సో స్పేస్ టెక్నాలజీలో ప్రైవేట్ ప్లేయర్స్ కూడా రావాలి. అప్పుడు ఇంకొంచెం కాంపిటీషన్ పెరుగుతుంది, ఇంకొంచెం మంచి టెక్నాలజీ మనకి మార్కెట్లోకి వస్తుంది. అప్పుడు ఇండియా అనేది ఈ స్పేస్ ఫీల్డ్లో ఈ రేస్లో మనం ఇంకొంచెం బెటర్ పొజిషన్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో ఆల్రెడీ మనం చంద్రయాన్-3 అండ్ మన ఫ్యూచర్లో మనం చేయబోయే గగన్యాన్ మిషన్ కానీ ఇలా డిఫరెంట్ మిషన్స్తో ఇండియా అనేది ఆల్రెడీ స్పేస్ మార్కెట్లో మంచి గ్రోత్లో ఉందన్నమాట. సో ఈ ఛాన్స్ని మనం ఇప్పుడు యూటిలైజ్ చేసుకొని మన యొక్క స్పేస్ మార్కెట్ని డెవలప్ చేసుకోవాలి. అలాగే ఓవరాల్ గ్రోత్ని కూడా మనం ప్రమోట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకేనా? రైట్. సో విక్రమ్-1 ఇట్ ఈజ్ ఎ ప్రైవేట్ లాంచ్ వెహికల్. సో తయారు చేసిన కంపెనీ వచ్చేసరికి స్కైరూట్ ఏరోస్పేస్ కంపెనీ. ఇట్ ఈజ్ ఎ స్టార్టప్. సో 2018లో స్టార్ట్ చేశారు. సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ హైదరాబాద్లో ఉందన్నమాట. సో మ్యాక్స్ క్యూ క్యాంపస్. సో వీళ్ళు తయారు చేసిన వెహికల్ పేరు ఏంటంటే విక్రమ్-1. సో దీన్ని జస్ట్ తయారు చేసి ఫస్ట్ లుక్ని రిలీజ్ చేశారు. సో పైన ఉన్న ఇమేజ్ని మీరు గమనిస్తే అదే అనమాట. సో చాలా బ్యూటిఫుల్గా, చాలా హైట్గా ఉంది. సో దీని గురించి స్పెసిఫికేషన్స్ మనం నెక్స్ట్ మాట్లాడుకుందాం. అండ్ ఈ లాంచ్ వెహికల్ని 2024లో లాంచ్ చేయబోతున్నాము అని చెప్పి అనౌన్స్ చేశారనమాట. సో జస్ట్ డిజైన్ కంప్లీట్ అయింది. సో ఫస్ట్ లుక్ ఇలా రివీల్ చేశారు. సో మీటింగ్ పెట్టి ఇలా న్యూస్కి మీడియాకి పబ్లిష్ చేయడం జరిగింది. అండ్ దీని తాలూకా లాంచింగ్ అనేది ఇంకా జరగలేదు. సో 2024లో ఈ విక్రమ్-1 అనే ప్రైవేట్ లాంచ్ వెహికల్ని లాంచ్ చేయబోతున్నారు. ఓకే. ఈ స్కైరూట్ ఏరోస్పేస్ అనే కంపెనీ ఏదైతే ఉందో ఇది ఆల్రెడీ దీనికంటే ముందు విక్రమ్-1 కంటే ముందు ఇంకొక లాంచ్ వెహికల్ని కూడా తయారు చేసింది. సో ఆ లాంచ్ వెహికల్ పేరేంటంటే విక్రమ్-S. సో విక్రమ్-S అని చెప్పి ఒక ఫస్ట్ ప్రైవేట్ లాంచ్ వెహికల్ని తయారు చేసిన కంపెనీ ఏంటంటే ప్రైవేట్ కంపెనీ ఏంటంటే స్కైరూట్ ఏరోస్పేస్ కంపెనీ. సో ఆల్రెడీ విక్రమ్-S అని చెప్పి ఒక లాంచ్ వెహికల్ని వీళ్ళు ఆల్రెడీ తయారు చేశారు. అండ్ ఆఫ్టర్ దట్ దీన్ని లాంచ్ కూడా చేశారనమాట. సో ఎప్పుడు లాంచ్ చేశారు సార్ అంటే 2022 నవంబర్ 18th. సో నవంబర్ 18th 2022న ఈ లాంచ్ వెహికల్ని లాంచ్ చేయడం జరిగింది. సార్ ఎక్కడి నుంచి లాంచ్ చేశారు సార్ అంటే సో ఇస్రోకి సంబంధించిన
శ్రీహరికోట లాంచ్ ప్యాడ్స్ ఉన్నాయి కదా, లాంచింగ్ స్టేషన్. సో అక్కడ నుంచి లాంచ్ చేయడం జరిగింది. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే ఈ స్కై రూట్ ఏరోస్పేస్ అనే కంపెనీ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ద ఫస్ట్ ప్రైవేట్ కంపెనీ ఇన్ ఇండియా. ఇట్ ఈస్ ద ఫస్ట్ ప్రైవేట్ కంపెనీ ఇన్ ఇండియా టు లాంచ్ ఇట్స్ రాకెట్ ఫ్రమ్ ఇస్రోస్ లాంచ్ ప్యాడ్. ఇప్పటి వరకు ఏ కంపెనీకి ఈ ఘనత దక్కలేదు. మన ఇండియాలో స్పేస్ మార్కెట్ చాలా తక్కువ, అది కూడా ప్రైవేట్ ప్లేయర్స్ చాలా అంటే చాలా తక్కువ ఉంటారు, స్టార్టప్స్ కూడా తక్కువ ఉంటాయి. బట్ ఒక ప్రైవేట్ కంపెనీ, ఒక స్టార్టప్ కంపెనీ ఒక లాంచ్ వెహికల్ని తయారు చేసి ఇస్రోకి సంబంధించిన శ్రీహరికోట లాంచ్ ప్యాడ్ని యూజ్ చేసుకొని ఓకేనా అక్కడ నుంచి విక్రమ్ ఎస్ అనే ప్రైవేట్ లాంచ్ వెహికల్ని లాంచ్ చేశారనమాట ఇన్ ద ఇయర్ 2022 నవంబర్ 18. సో ఈ పాయింట్ కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో అందుకని చెప్తున్నాను, చాలా ప్రెస్టీజియస్ అనమాట, చాలా ప్రౌడ్ మూమెంట్ ఇది చెప్పుకోవచ్చు అంటే. ఓకే రైట్. నౌ లెట్ us డిస్కస్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ స్పెసిఫికేషన్స్ ఆఫ్ విక్రమ్ 1 లాంచ్ వెహికల్. సో విక్రమ్ 1 లాంచ్ వెహికల్ గురించి కొన్ని ఇంపార్టెంట్ స్పెసిఫికేషన్స్ మనం మాట్లాడుకుందాం. సో గుర్తుపెట్టుకోండి, విక్రమ్ 1 అనేది సెకండ్ లాంచ్ వెహికల్. ఎవరు తయారు చేసింది? స్కై రూట్ ఏరోస్పేస్ కంపెనీ. వీళ్ళు తయారు చేసిన ఫస్ట్ లాంచ్ వెహికల్ ఏంటి? విక్రమ్ ఎస్. సో విక్రమ్ ఎస్ని ఆల్రెడీ తయారు చేశారు. 2022 నవంబర్ 18న ఆల్రెడీ లాంచ్ చేశారు శ్రీహరికోట నుంచి. సో విక్రమ్ 1ని ఇప్పుడు తయారు చేశారు. సో డిజైన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో అనౌన్స్మెంట్ చేశారు. నెక్స్ట్ ఇయర్ 2024న దీన్ని కూడా శ్రీహరికోట నుంచి లాంచ్ చేయబోతున్నామని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. ఓకే. సో ఫస్ట్ స్పెసిఫికేషన్ ఏంటంటే ఈ విక్రమ్ 1 అనే లాంచ్ వెహికల్ ఏదైతే ఉందో దీని యొక్క హైట్ 7 స్టోరీ హైట్ అంట. 7 స్టోరీ హైట్ అంటే 7 ఫ్లోర్స్ ఉన్న బిల్డింగ్ ఎలా అయితే ఉంటుందో అలా ఉంటుంది. సో మీరు గమనిస్తే ప్రీవియస్ ఇమేజ్లో ఇలా 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 స్టోర్స్ అయితే ఉంటాయి అన్నమాట. సో 7 స్టోర్స్ లాగా ఇలా హైట్ ఉంటుంది. ఓకే రైట్. నెక్స్ట్ వన్. సో దీని యొక్క కెపాసిటీ మనం మాట్లాడుకోవాలి, అంతే కదా. సో లాంచ్ వెహికల్స్కి ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటంటే కెపాసిటీ. అది ఎంత వెయిట్ ఉన్న పేలోడ్స్ని తీసుకెళ్ళగలదు, ఎంత వెయిట్ ఉన్న శాటిలైట్స్ని ఏ ఆర్బిట్ వరకు తీసుకెళ్ళగలదో మనం తెలుసుకోవాలి. సో ఈ విక్రమ్ 1 అనే లాంచ్ వెహికల్ ఏదైతే ఉందో దీని యొక్క కెపాసిటీ వచ్చేసరికి కంపెనీ వాళ్ళు చెప్తున్న ప్రకారం 300 kgs పేలోడ్ అనమాట. సో 300 kgs వెయిట్ ఉన్న శాటిలైట్స్ని ఇది క్యారీ చేయగలుగుతుంది. ఎక్కడి వరకు ఇది క్యారీ చేయగలుగుతుంది సార్ అంటే ఇట్ కెన్ క్యారీ అప్ టు లో ఎర్త్ ఆర్బిట్, లియో. సో లో ఎర్త్ ఆర్బిట్ వరకు 300 kgs వెయిట్ ఉన్న మల్టిపుల్ శాటిలైట్స్ని ఒకే లాంచ్ వెహికల్లో మనం పెట్టి పంపించవచ్చు అనమాట. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే ఇట్ కెన్ క్యారీ మల్టిపుల్ శాటిలైట్స్, నాట్ ఏ సింగిల్ శాటిలైట్, మల్టిపుల్ శాటిలైట్స్ని ఇది క్యారీ చేయగలదు. సో మన జనరల్గా ఇట్లాంటి స్మాల్ లాంచ్ వెహికల్స్ని ఎందుకు యూజ్ చేస్తాం సార్ అంటే సో చిన్న శాటిలైట్స్ ఓకేనా, చిన్న శాటిలైట్స్ కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, కొన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, యూనివర్సిటీస్ ఉంటాయి, వాళ్ళు కూడా స్టూడెంట్స్ తరపు నుంచి చిన్న శాటిలైట్స్ని తయారు చేపిస్తారు ఓకేనా. స్పేస్ కిట్స్ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. సో స్కూల్ పిల్లలతో కూడా చిన్న శాటిలైట్స్ని మనం తయారు చేపిస్తూ ఉంటాం. సో వాటిని కూడా లాంచ్ చేయడానికి మనం GSLV Mark 3ని యూజ్ చేస్తామా లేదా PSLVని యూజ్ చేస్తామా? కష్టం కదా. ఎందుకంటే GSLV తయారు చేయాలంటే చాలా టైం పడుతుంది అండ్ చాలా ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. PSLV తయారు చేయాలన్నా సరే సో ఆల్మోస్ట్ GSLV అంత కాకపోయినా సరే దానికి కూడా ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఉంటుంది, టైం టేకింగ్ ప్రాసెస్. సో అందుకని ఇటువంటి స్మాల్ శాటిలైట్స్ని లాంచ్ చేయడం కోసం ఇటువంటి స్మాల్ లాంచ్ వెహికల్స్ని మనం తయారు చేస్తే మంచిది ఓకేనా రైట్. సో దీని యొక్క కెపాసిటీ ఎంత? 300 kgs పేలోడ్, ఆర్బిట్ వచ్చేసరికి లో ఎర్త్ ఆర్బిట్ వరకు ఇది తీసుకెళ్ళగలదు రైట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫ్యూచర్ వచ్చేసరికి దీని యొక్క బాడీ ఏదైతే ఉందో దీని యొక్క బాడీ, రాకెట్ యొక్క బాడీ, లాంచ్ వెహికల్ యొక్క బాడీ ఏదైతే ఉందో ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ కార్బన్ ఫైబర్తో తయారు చేయడం జరిగిందనమాట. కంప్లీట్లీ మేడప్ ఆఫ్ కార్బన్ ఫైబర్. సో కార్బన్ ఫైబర్ యొక్క మెయిన్ ఇంపార్టెంట్ ఫ్యూచర్ ఏంటంటే ఇట్ గివ్స్ ఇమ్మెన్స్ స్ట్రెంగ్త్. సో ఈ రాకెట్ బాడీకి మంచి స్ట్రెంగ్త్ అయితే వస్తుంది. సో మంచి స్ట్రెంగ్త్ ఉంటుంది కాబట్టి మనం శాటిలైట్స్ని ఇలా 300 kgs వెయిట్ ఉన్న శాటిలైట్స్ని పెట్టి లో ఎర్త్ ఆర్బిట్ వరకు పంపించవచ్చు. సో ట్రావెలింగ్ టైంలో దీని మీద ఎంత ఫ్రిక్షన్ పడినా సరే ఓకేనా, బయట నుంచి ఎంత ప్రెషర్ ఫోర్స్ పడినా సరే ఎటువంటి డ్యామేజ్ అవ్వకుండా ఉంటుందన్నమాట ఓకేనా. సో ఇట్ ఈస్ ఏ 7 స్టోరీ హైట్ రాకెట్ అండ్ కెపాసిటీ వచ్చేసరికి 300 kgs పేలోడ్. సో లో ఎర్త్ ఆర్బిట్ వరకు తీసుకెళ్ళగలుగుతుంది. సో మల్టిపుల్ శాటిలైట్స్ ఒకేసారి మనం లాంచ్ చేయొచ్చు. అండ్ ఈ బాడీ ఏదైతే ఉందో ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ కార్బన్ ఫైబర్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే జాగ్రత్తగా వినండి, దీనికి సంబంధించిన ఇంజిన్స్ ఏవైతే ఉన్నాయో
ఈ రాకెట్కి సంబంధించిన ఇంజిన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తయారు చేయడానికి వీళ్ళు యూజ్ చేసిన టెక్నాలజీ ఏంటంటే 3D ప్రింటింగ్ టెక్నాలజీని యూజ్ చేయడం జరిగిందనమాట. 3D ప్రింటెడ్ లిక్విడ్ ఇంజిన్స్, 3D ప్రింటింగ్ టెక్నాలజీని యూజ్ చేయడం జరిగింది. మీకు ఒక డౌట్ రావచ్చు, సార్ 3D ప్రింటింగ్ టెక్నాలజీ అంటే ఏంటి? సో ఈ టెక్నాలజీని యూజ్ చేయడం ద్వారా బెనిఫిట్స్ ఏంటి అంటే, సో ఎప్పుడైతే మనం ఈ రాకెట్ ఇంజిన్స్ని తయారు చేయడానికి 3D ప్రింటింగ్ టెక్నాలజీని యూజ్ చేస్తామో అప్పుడు ఈ రాకెట్స్ యొక్క వెయిట్ ఏదైతే ఉందో అది చాలా లైట్ వెయిట్గా మారుతుంది. సో మీరే గమనించండి, రాకెట్ యొక్క వెయిట్ తగ్గింది అనుకోండి, ఆటోమేటిక్గా మనం ఏం చేయొచ్చు, తక్కువ ఫ్యూయల్తో ఎక్కువ డిస్టెన్స్ వరకు మనం పంపించవచ్చు. అదే రాకెట్ యొక్క వెయిట్ ఎక్కువ ఉందనుకోండి, దాంట్లో మళ్ళీ మనం శాటిలైట్స్ పెట్టి సో ఎక్కువ హైట్ పంపించాలి అని అనుకున్నప్పుడు ఏం చేయాలి, ఖచ్చితంగా ఎక్కువ ఫ్యూయల్ని మనం ప్రొవైడ్ చేయాలి. సో వెయిట్ పెరిగితే మరి గ్రావిటీకి ఆపోజిట్గా వెళ్ళాలి కదా, సో ఎక్కువ ఫోర్స్ మనం ప్రొవైడ్ చేయాలి కదా. సో ఎక్కువ ఫోర్స్ ప్రొవైడ్ చేయాలంటే మనం ఏం చేయాలి, ఖచ్చితంగా ఎక్కువ ఫ్యూయల్ని మనం ప్రొవైడ్ చేయాలి. సో అందుకనే 3D ప్రింటింగ్ టెక్నాలజీని యూజ్ చేస్తే ఈ రాకెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం లైట్ వెయిట్తో తయారు చేయొచ్చు. దిస్ ఈజ్ పాయింట్ నెంబర్ 1. సో ఆటోమేటిక్గా మనకి ఇంకొక బెనిఫిట్ ఏంటంటే ఈ లాంచ్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఇప్పుడు ఫ్యూయల్ ఎఫిషియెంట్ అయిపోతాయి. అంటే తక్కువ ఫ్యూయల్తో ఎక్కువ డిస్టెన్స్ వరకు మనం ట్రావెల్ చేయొచ్చు. ఓకే. అండ్ ఎప్పుడైతే మనం ఈ 3D ప్రింటింగ్ టెక్నాలజీని యూజ్ చేస్తామో దీని ద్వారా మనకి కాస్ట్ బర్డెన్ ఏదైతే ఉందో అది తగ్గుతుంది. సో తక్కువ అమౌంట్తోనే ఈ శాటిలైట్ లాంచ్ వెహికల్స్ని మనం తయారు చేయొచ్చు అనమాట. సో లెస్ ఇన్వెస్ట్మెంట్. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ 3D ప్రింటింగ్ లిక్విడ్ ఇంజిన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని తయారు చేయడానికి యూజ్ చేసిన సాఫ్ట్వేర్ ఏంటంటే CAD సాఫ్ట్వేర్ అనమాట, CAD టెక్నాలజీ. సో దీన్నే ఫుల్ ఫామ్ మనం ఏమని చెప్పి పిలుస్తామంటే కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్. సో కంప్యూటర్ టెక్నాలజీని యూజ్ చేసి మనం ఈ ఇంజిన్స్ని తయారు చేసే ప్రాసెస్లో, మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ప్రాసెస్లో, అసెంబ్లీ చేసే ప్రాసెస్లో ఒక 3D ప్రింటింగ్ డిజైన్ కానీ మనం తయారు చేస్తే చాలా క్విక్గా మనం అసెంబుల్ చేయొచ్చు, చాలా క్విక్గా మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేయొచ్చు. సో ఇలా తయారు చేసినప్పుడు రాకెట్స్ అనేవి చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్తో తయారైపోతాయి అండ్ చాలా లైట్ వెయిట్తో మనం తయారు చేయొచ్చు. సో దీని ద్వారా ఫ్యూయల్ ఎఫిషియెంట్ కూడా మనకి పొందుతామన్నమాట. సో తక్కువ ఫ్యూయల్తో ఎక్కువ డిస్టెన్స్ వరకు మనం వెళ్ళొచ్చు. దట్స్ ఇట్. సో ఎలాగో మనకి డిస్కషన్లో లో ఎర్త్ ఆర్బిట్ కూడా వచ్చింది కాబట్టి సో లో ఎర్త్ ఆర్బిట్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనం మాట్లాడుకుందాం. లో ఎర్త్ ఆర్బిట్, రైట్. సో లో ఎర్త్ ఆర్బిట్ యొక్క రేంజ్ ఎంత అంటే 0 to 2000 కిలోమీటర్స్. సో 0 to 2000 కిలోమీటర్స్ ఉన్న రేంజ్ ఆర్బిట్ని మనం లో ఎర్త్ ఆర్బిట్ అని చెప్పి పిలుస్తాం. సో లెట్ us టేక్ దీని ఎర్త్ అనుకోండి. సో ఎర్త్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి మనం 2000 కిలోమీటర్స్ వరకు మనం ట్రావెల్ చేస్తాం. సో ఇలా ఫామ్ అయిన ఆర్బిట్నే మనం లో ఎర్త్ ఆర్బిట్ అని చెప్పి పిలుస్తాం అనమాట. సో 0 కిలోమీటర్స్ దగ్గర నుంచి ఇలా 2000 కిలోమీటర్స్ వరకు ఉన్న ఆర్బిట్ని మనం లో ఎర్త్ ఆర్బిట్ అని చెప్పి పిలుస్తాం. ఈ లో ఎర్త్ ఆర్బిట్లోనే మనకి ఇంకొక సబ్ ఆర్బిట్ కూడా ఉంటుంది. సో ఆ ఆర్బిట్ పేరేంటంటే నియర్ ఎర్త్ ఆర్బిట్. నియర్ ఎర్త్ ఆర్బిట్. సో దీని యొక్క రేంజ్ వచ్చేసరికి 400 to 800 కిలోమీటర్స్. దట్స్ ఇట్. ఓకేనా. సో లో ఎర్త్ ఆర్బిట్ యొక్క రేంజ్ ఎంతమ్మా, 0 to 2000 కిలోమీటర్స్ అనమాట. సో 0 to 2000 కిలోమీటర్స్లో ఏ ఆర్బిట్ని అయినా సరే మనం లో ఎర్త్ ఆర్బిట్ అని చెప్పి పిలుస్తాం. ఈ లో ఎర్త్ ఆర్బిట్లోనే ఇంకొక చిన్న క్లాసిఫికేషన్ కూడా ఉంటుంది. సో దాని పేరు ఏంటంటే నియర్ ఎర్త్ ఆర్బిట్. సో దీని యొక్క రేంజ్ వచ్చేసరికి 400 to 800 కిలోమీటర్స్. ఓకే. సో ఈ లో ఎర్త్ ఆర్బిట్లో మనకి కనిపించే కొన్ని ఇంపార్టెంట్ ఫ్యూచర్స్ ఏంటంటే సో ఈ లో ఎర్త్ ఆర్బిట్లోనే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కూడా ఉంటుంది. ఓకేనా. సో ఆల్రెడీ నేను వీడియో చేశాను స్పేస్ స్టేషన్ గురించి. సో ఎవరన్నా చూడకపోతే సో మన ప్లేలిస్ట్లో చూడండి. సో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. సో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఎవరికి సంబంధించిందంటే 5 కంట్రీస్ కలిసి ఇలా ఒక స్పేస్ స్టేషన్ని తయారు చేయడం జరిగింది. సో ఆ 5 కంట్రీస్ ఎవరెవరు అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, అండ్ నెక్స్ట్ వన్ కెనడా, యూరోప్, రష్యా అండ్ జపాన్. ఓకేనా. సో ఈ 5 కంట్రీస్ కలిసి ఒక స్పేస్ స్టేషన్ని తయారు చేయడం జరిగింది. సో ఆ స్పేస్ స్టేషన్ పేరే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్.
అసలు ఎందుకు మనం స్పేస్ స్టేషన్స్ని తయారు చేస్తాం సార్ అంటే, సో సింపుల్గా మాట్లాడేసుకుందాం. సో ఆ స్పేస్ స్టేషన్కి మనం ఆస్ట్రోనాట్స్ని పంపిస్తామన్నమాట. ఆస్ట్రోనాట్స్ని ఆ స్పేస్ స్టేషన్కి మనం పంపిస్తాం. సో వాళ్ళు ఏం చేస్తారు, ఆ స్పేస్ స్టేషన్లో కొన్ని డేస్ అక్కడ సర్వైవ్ అవుతారనమాట. సో అక్కడ కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి. సో కొన్ని డేస్ అక్కడ లివింగ్ ఉండి, సో స్పేస్లో జరిగే చేంజెస్ని మానిటర్ చేయటం, సో ప్లానెట్స్ని అబ్జర్వ్ చేయటం, ఆస్ట్రాయిడ్స్ని అబ్జర్వ్ చేయటం, సన్ని అబ్జర్వ్ చేయటం, మూన్ని కానీ ఇలా డిఫరెంట్ యాక్టివిటీస్ని మానిటర్ చేస్తూ ఉంటారు. సో అలా కలెక్ట్ చేసిన డేటాని మనం యూస్ చేసుకోవచ్చు అనమాట ఫర్ ఫ్యూచర్ మిషన్స్. ఓకే, రైట్. సో ఈ స్పేస్ స్టేషన్ ఎంత హైట్లో పెట్టారు అంటే 384 కిలోమీటర్స్ హైట్లో పెట్టడం జరిగింది. ఫర్ సపోజ్ ఇది ఎర్త్ సర్ఫేస్ అనుకోండి. సో ఎర్త్ సర్ఫేస్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి 384 కిలోమీటర్స్ వరకు ట్రావెల్ అయ్యి ఇలా ఒక ఆర్బిట్ని ఫిక్స్ చేసుకొని ఈ ఆర్బిట్లో ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ని పెట్టడం జరిగింది. ఓకే, రైట్. అండ్ ఇలాగే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ కూడా మనం మాట్లాడుకోవాలి. సో చైనాకి కూడా ఒక ఇండివిజువల్ స్పేస్ స్టేషన్ ఉంది. ఇక్కడ 5 కంట్రీస్కి కలిపి ఒక స్పేస్ స్టేషన్ వాళ్ళు డెవలప్ చేసుకుంటే, చైనా వాడు నేనేం తక్కువ కాదు, సో నాకు కూడా మంచి టెక్నాలజీ ఉందని చెప్పి, సో చైనా కంట్రీ ఏదైతే ఉందో వాళ్ళు ఇండివిజువల్ స్పేస్ స్టేషన్ని తయారు చేయడం జరిగింది. సో ఆ స్పేస్ స్టేషన్ పేరు ఏంటంటే టియాంగాంగ్. సో టియాంగాంగ్ స్పేస్ స్టేషన్. సో చైనాకి సంబంధించిన ఇండివిజువల్ స్పేస్ స్టేషన్ పేరేంటి, టియాంగాంగ్ స్పేస్ స్టేషన్. సో ఈ టియాంగాంగ్ స్పేస్ స్టేషన్ ఎంత హైట్లో పెట్టారంటే అరౌండ్ 400 కిలోమీటర్స్ హైట్లో పెట్టడం జరిగింది. సో దిస్ ఈజ్ ఎర్త్ సర్ఫేస్. సో ఎర్త్ సర్ఫేస్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి 400 కిలోమీటర్స్ హైట్ వరకు ట్రావెల్ అయ్యి ఇలా ఒక ఆర్బిట్ని ఫిక్స్ చేసుకొని ఇక్కడ ఈ టియాంగాంగ్ స్పేస్ స్టేషన్ని పెట్టడం జరిగింది. ఓకేనా, రైట్. సో ఇదనమాట లో ఎర్త్ ఆర్బిట్ యొక్క స్పెషాలిటీ. సో లో ఎర్త్ ఆర్బిట్ యొక్క రేంజ్ 0 to 2000 కిలోమీటర్స్. సో ఈ విక్రమ్-1 అనే లాంచ్ వెహికల్ ఏదైతే ఉందో, సో దీని యొక్క రేంజ్ వచ్చేసరికి లో ఎర్త్ ఆర్బిట్ అనమాట. సో లో ఎర్త్ ఆర్బిట్లో 300 kgs వెయిట్ ఉన్న మల్టిపుల్ శాటిలైట్స్ని, మల్టిపుల్ పేలోడ్స్ని తీసుకొచ్చి ఇక్కడ ఏదన్నా ఒక ఆర్బిట్ని ఫిక్స్ చేసుకొని అక్కడ డిప్లాయ్ చేస్తుంది. దట్స్ ఇట్. ఓకేనా, రైట్. అండ్ లాస్ట్ ఒక ఇంపార్టెంట్ పాయింట్ మాట్లాడేసుకుందాం. సో డిస్కషన్ క్లోజ్ అయిపోతుంది. సో వీళ్ళు లాంచ్ వెహికల్కి పెట్టిన పేరు ఏంటంటే విక్రమ్-1. ఓకేనా, బాగుంది. సో ఇది వీళ్ళు తయారు చేసిన సెకండ్ లాంచ్ వెహికల్. సో వీళ్ళు తయారు చేసిన ఫస్ట్ లాంచ్ వెహికల్ పేరేంటి, విక్రమ్-S. సార్ విక్రమ్ అనే పేరు ఎందుకు పెడుతున్నారు? సో మనందరికీ తెలుసు, ద ఫాదర్ ఆఫ్ ఇండియాస్ స్పేస్ ప్రోగ్రామ్. హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ ఇండియా స్పేస్ ప్రోగ్రామ్, మీరే చెప్పండి. సో ద గ్రేట్ డాక్టర్ విక్రమ్ సారాభాయ్ గారు. సో విక్రమ్ సారాభాయ్ గారిని, సో ఆయన యొక్క గ్రేట్ వర్క్ని రిమెంబర్ చేసుకుంటూ, సో ఆయన పేరు మీద వీళ్ళ యొక్క లాంచ్ వెహికల్స్ని నేమింగ్ అనేది చేస్తూ ఉన్నారన్నమాట. ఓకేనా. సో ఫాదర్ ఆఫ్ ఇండియా స్పేస్ ప్రోగ్రామ్, సో డాక్టర్ విక్రమ్ సారాభాయ్ గారు. సో ఆయన పేరునే ఈ లాంచ్ వెహికల్స్కి పెట్టడం జరిగింది. దట్స్ ఇట్. బిఫోర్ ఎండింగ్ అవర్ సెషన్ దేర్ ఈజ్ ఎ స్మాల్ అనౌన్స్మెంట్. మన ఇన్స్టిట్యూట్లో ఒక ప్రీమియర్ ప్రోగ్రామ్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. యూపీఎస్సీ 2024ని టార్గెట్గా పెట్టుకొని, సో యూపీఎస్సీ 0 to జెనిత్ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేసాం. సో ఈ ప్రోగ్రామ్ యొక్క మెయిన్ హైలైట్స్ ఏంటంటే, ఈ కోర్స్ మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. సో ఒకసారి పర్చేస్ చేస్తే చాలు, లైఫ్ టైం యాక్సెస్ అయితే మీకు ఉంటుందన్నమాట. అండ్ ఈ కోర్స్ మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్గా అవైలబుల్గా ఉంటుంది. మీరు కావాలనుకుంటే లైవ్ క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు. సో ఒకవేళ కుదరకపోతే రికార్డెడ్ వర్షన్స్ని కూడా మీరు వాచ్ చేయొచ్చు. సిలబస్ అనేది చాలా కాంప్రహెన్సివ్గా కవర్ చేస్తాం. సో ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ. సో 3 రౌండ్స్కి కావాల్సిన గైడెన్స్ అండ్ 3 రౌండ్స్కి కావాల్సిన సిలబస్, ఓకేనా, స్ట్రాటజీ మొత్తం మేమే చెప్తాం. సో డోంట్ వరీ, బేసిక్స్ నుంచి మీకైతే క్లాసెస్ ఉంటాయి. సో మేము బేసిక్స్ చదవలేదు సార్, సో మాకు అర్థమవుతుందా లేదా అని చెప్పి భయం అయితే అసలు పడద్దు. ఫస్ట్ మీకు బేసిక్స్ చెప్తాం. సో బేసిక్స్ తర్వాత హయ్యర్ లెవెల్ కాన్సెప్ట్స్లోకి మేము తీసుకెళ్తూ ఉంటాం. సో లైవ్ క్లాసెస్ కాబట్టి మీకు ఏదైనా డౌట్ ఉంటే అప్పుడే, సార్ నాకు ఒక డౌట్ ఉంది, సో ప్లీజ్ క్లారిఫై చేయండి అని చెప్పి అడిగితే, సో ప్రతి ఒక్క ఫ్యాకల్టీ మీ డౌట్ని క్లియర్ చేశాకే నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్తూ ఉంటారు. అండ్ మీకు పీడిఎఫ్ నోట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ దీంతోపాటు టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ కూడా ఉంటుంది. సో ఎవరైతే యూపీఎస్సీ జర్నీలో కొంచెం ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరికీ తెలుసు, బయట టెస్ట్ సిరీస్ తీసుకోవాలనుకుంటే ఇండివిజువల్గా తీసుకోవాలి. సెపరేట్గా 10,000, 15,000, 20,000 పే చేసి ప్రిలిమ్స్కి, మెయిన్స్కి టెస్ట్ సిరీస్ తీసుకుంటూ ఉంటారు. సో మేము చేస్తున్నాం అంటే ఈ కోర్సులోనే మీకు టెస్ట్ సిరీస్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ కరెంట్ అఫైర్స్ని కూడా మేము ఇలా యూట్యూబ్లో కవర్ చేస్తూ ఉంటాం. అండ్ మీకు క్లాసెస్లో, లైవ్ క్లాసెస్లో స్టాటిక్తో పాటు కరెంట్ అఫైర్స్ని కూడా లింక్ చేసుకుంటూ
మీకు క్లాసెస్ అనేది బ్యూటిఫుల్గా డిజైన్ చేయడం జరిగింది. ఇన్స్టాల్మెంట్ ఆప్షన్ కూడా ఉందన్నమాట. సో ఫీజు వచ్చేసరికి జస్ట్ 30,000 మాత్రమే. ఈ 30,000ని మీరు ఎవ్రీ మంత్ 5,000 ఈఎంఐ పే చేస్తూ 6 మంత్స్ పే చేస్తే ఈ బ్యూటిఫుల్ కోర్స్ మీ చేతిలో ఉంటుంది. సో అడ్మిషన్స్ కోసం 6305955332 అనే నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. సో వీలైనంత తొందరలో ఈ ప్రోగ్రాంలో జాయిన్ అయిపోండి. ఓకేనా, రైట్. సో దీంతోపాటు ఇంకొక స్మాల్ అనౌన్స్మెంట్ ఏంటంటే, మీ అందరికీ తెలుసు నేను సైన్స్ అండ్ టెక్ క్లాసెస్ ఎలా చెప్తాను. సో ఆల్రెడీ నా యొక్క సైన్స్ అండ్ టెక్ క్లాసెస్ని చాలామంది స్టూడెంట్స్ తీసుకున్నారు. వండర్ఫుల్ ఫీడ్బ్యాక్ కూడా వచ్చింది. సో ఇంకా ఎవరైనా సరే నా సైన్స్ అండ్ టెక్ కోర్స్ని పర్చేస్ చేయాలనుకుంటే యూ కెన్ పర్చేస్. ఇండివిజువల్ కోర్స్ని కూడా మీరు పర్చేస్ చేయొచ్చు. సో ఎలా పర్చేస్ చేయాలి అంటే, సో సింపుల్, ఈ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. మేము వెంకట్ సార్ డీల్ చేసిన సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్స్ని పర్చేస్ చేయాలి అనుకుంటున్నాము అని చెప్తే సో వాళ్ళు గైడ్ చేస్తారు. సో ఫీజు వచ్చేసరికి లిమిటెడ్గానే ఉంటుంది. సో వాళ్ళని అడగండి. సో ఫీజు కూడా తక్కువగానే ఉంటుంది. బట్ ట్రస్ట్ మీ, ఆ సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్స్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ద వండర్ఫుల్ కోర్స్. మళ్ళీ చెప్తున్నా, ఒకసారి జాయిన్ అయ్యి చూడండి, ఖచ్చితంగా మీరే రియలైజ్ అవుతారు. చాలామంది స్టూడెంట్స్ స్టార్టింగ్ డౌట్తో జాయిన్ అయ్యారు. తర్వాత వాళ్ళందరూ నాకు పర్సనల్గా మెసేజ్ చేయడం జరిగింది. సార్ సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా అంటే చాలా బాగా చెప్పారు. సో మేము ఇప్పుడు ఖచ్చితంగా కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతున్నాం సైన్స్ అండ్ టెక్నాలజీలు అని చెప్పి నెంబర్ ఆఫ్ ఫీడ్బ్యాక్ అయితే నాకు వచ్చింది. ఓకేనా, చాలా అంటే చాలామంది హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో మీరు కూడా మంచి కంటెంట్ని పొందాలి అనుకుంటే ఆ కోర్స్ని కూడా తీసుకోండి. ఓకే, రైట్. సో దీంతో ఈరోజు సెషన్ అయితే ఎండ్ అయిపోయింది. సో మళ్ళీ రేపటి సెషన్లో కలుద్దాం. సో సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, జై హింద్.